అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే టీడీపీ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు, అలాగే మన జబర్దస్త్ రోజా, వీళ్ళు కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది మనందరికీ తెలిసిన విషయమే. నిన్నటి నుంచి కూడా భానుప్రకాష్ గారు మాట్లాడింది చాలా తప్పు, ఒక మహిళల్ని ఇలా కించపరుస్తారా అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు ఈ వైసీపీలో ఉన్న ఈ సోకాళ్ళు అందరూ కూడా. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహిళని, ఒక ఎమ్మెల్యేని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడాడో మనందరం చూసాం. దాని మీద ఈ సోకాల్ ఎవరు కూడా మాట్లాడలా, దాని మీద ఎవరు కూడా స్పందించలా. కానీ ఈరోజు గాలి భానుప్రకాష్ గారి మీద విపరీతంగా దాడి చేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ పత్తిరెడ్డి ప్రదీప్ రెడ్డి ఉన్నాడో వీడు నిన్న ఒక వీడియో చేశాడు. వీడు పెద్ద పత్తిలాగా, వీడి పత్తి గింజలాగా, పెద్ద పతివర్తలాగా వీడు నిన్న ఒక వీడియో చేసేసి సమాజం ఎట్టిపోతుంది, మహిళల్ని విమర్శిస్తారా, మహిళల్ని బూతులు తిడతారా అని చెప్పేసి వీడు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు. ఈ పనికి మాలిన పత్తిరెడ్డి వీడు ఏం మాట్లాడుతున్నాడు అనేది 1 by 1 వింటూ వీడి గురించి డిస్కస్ చేద్దాము. అయితే వీడు నిన్న ఓ తమ్నెల్ పెట్టాడు. రోజా గారిపై నీచపు కామెంటు, చెప్పుతో కొట్టాలి ఎదవను అని వచ్చి వీడు ఒక తమ్నెల్ పెట్టాడు. ఈ వీడియోలో ఎవరిని చెప్పుతో కొట్టాలో ఈ వీడియోలో తేల్చేద్దాము. వీడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాము. హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారవుతుందండి. ఎందుకంటే ఆనాటికి విలువలకు తిలోదకాలిస్తూ వారు మరింతగా దిగజారిపోతున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా వారి నాయకుల ప్రవర్తన ఉంది. బరి తెగించి రోడ్లపైకి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు సభ్య సమాజం అసహించుకుంటుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది చిన్నారులు 3 సంవత్సరాల వయసు నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ తెలుగుదేశం గూండాల ధాటికి వారు మగ్గిపోతూనే ఉన్నారు, అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నారు, అపహాస్యం పాలవుతున్నారు, జీవితాలనే కోల్పోతున్నారు, మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఈ తెలుగుదేశం గూండాల పరిపాలన. ఈ రోజు తగదనమ్మ అంటూ సాక్షాత్తు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన వ్యక్తి రోడ్డుపైకి వచ్చేసి తాను అనడమే కాకుండా ప్రజల చేత కూడా ఆ మాటలు అనేలాగా చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి వీటిని? ఒక్కసారి ఈ వ్యక్తి, ఇతని పేరు భానుప్రకాష్ అంటే నాకు అంతగా పరిచయం లేని వ్యక్తి. వీడి ఏషాలు, వీడు మొహము, నాకు ఎవరు తెలియదు అసలుకే. నేను ఎవరు వీడియోలు చూడను, ఎవరు ప్రెస్ మీట్లు చూడను, నాకు ఏమీ తెలియదు అంటాడు. మళ్ళీ వచ్చి వీడు మాట్లాడుతుంటాడు. వీడికి ఏమీ తెలియదు అంటేనే మాట్లాడుతుంటాడు. నేను ఏది చూడలేదు అంటాడు. వీడు మళ్ళీ దాని గురించే మాట్లాడతాడు. నువ్వు ఏమి చూడనప్పుడు, నువ్వు ఏమి విననప్పుడు నీకు ఎలా తెలుస్తుందిరా? నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఎలా మాట్లాడతావు? ఒక సబ్జెక్ట్ మనం మాట్లాడుతున్నామంటే ఆ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోవాలి కదా, తెలుసుకొని మాట్లాడాలి. మనం ఏమి తెలుసుకోము, మేమేమి తెలుసుకోము, మాకు ఏమి తెలియదు అని చెప్పేసి మాట్లాడతావు. వాస్తవానికి నువ్వు చూస్తావు, నువ్వు అన్నీ చూస్తావు, నువ్వు అన్నీ ఫాలో అవుతావు, కానీ ఒప్పుకోవు. ఎందుకంటే నీకు కుల అహంకారం, నీకు మాట్లాడు. ఇంకా మాట్లాడతావు. మంచి పనులు మనకు కనిపించవు. కానీ ఈ రోజు ఇటువంటి దరిద్రపు మాటలు మాట్లాడి పెద్ద హీరో లాగా చలామణి అవ్వాలని చూస్తున్నారు. కానీ ఒక మహిళని కూడా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా గారిని ఎంతగా దుర్భాషలాడాడు చూడండి. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ నాయకుడిగా ఉంటూ ఎలా మాట్లాడాడో ఒక్కసారి వీడిని చెప్పుతో కొట్టాలా లేదా? మీరే చెప్పండి, నిజంగా చెప్పండి, కామెంట్ చేయండి మీరు. వీడిని చెప్పుతో కొట్టాలా వద్దా? ఎందుకంటే వీడు ఇంత నీతులు మాట్లాడుతున్నాడు, పెద్ద పతివర్తలాగా, పత్తి గింజలాగా ఇన్ని నీతులు మాట్లాడుతున్నాడే. ఇదే వీళ్ళ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక మహిళను ఉద్దేశిస్తూ ఎంత నీచంగా మాట్లాడాడో మనం అందరం చూసాం. బోరుబావు అని మాట్లాడాడు, అక్కడ పిహెచ్డీ చేసామని చెప్పాడు, అక్కడ తిరిగావు, ఇక్కడ తిరిగావు, తన భర్తని మోసం చేసి పెళ్లి చేసుకుంది, బోరుబావిని పెళ్లి చేసుకున్నాడు. నాకు కానీ చెప్పుంటే నేను రాష్ట్రం అంతా ఎతికైనా సరే ఒక మంచి కన్ని పిల్లని నేను తీసుకొచ్చేవాడిని కదా, అనవసరంగా బోరుబావిలో పడ్డాడు, ఆవిడ అలాంటిది ఇలాంటిది అని చెప్పేసి నీచంగా మాట్లాడడం జరిగింది. దాని మీద ఏ ఒక్కరు కూడా స్పందించలా, ఏ ఒక్కరు కూడా మాట్లాడలా. ముఖ్యంగా వీడు కూడా మాట్లాడలా.
వీడొచ్చి ఈరోజు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడే, నీతులు మాట్లాడుతున్నావుడే. ఎవరా పత్తిత్ రెడ్డి, పత్తిత్ రెడ్డి, ఇప్పుడు పెద్ద నీతులు మాట్లాడుతున్నావే. ఆ రోజు ఎందుకురా నువ్వు ఆయన గురించి ఒక వీడియో చేయలేకపోయావు? ఎందుకురా నువ్వు ఒక స్పందించలేకపోయావు? నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నువ్వు మాట్లాడింది తప్పు అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? ఎందుకు చెప్పలేకపోయావురా? ఎందుకంటే నువ్వు అమ్ముడు పోయావు. అమ్ముడు పోయిన కుక్కవు నువ్వు మాట్లాడవు. నీకు అంత దమ్ము ఉండదు, అంత ధైర్యం ఉండదు. నిజాయితీగా మాట్లాడటం మన చేత కాదు. ఆ రోజు అంత నీచంగా మాట్లాడితే తన గురించి మాట్లాడకుండా, తన గురించి విమర్శించకుండా తనని వెనకేసుకొచ్చావే నువ్వు వచ్చి ఇప్పుడు నీతులు మాట్లాడితే ఎవడ నమ్ముతారా? ఎవడ నమ్ముతాడు? మీరు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావు కదా, నువ్వు నీతులు మాట్లాడుతున్నావు కదా. ఆ రోజు నువ్వు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యల మీద నువ్వు ఖండించి నీతులు మాట్లాడుంటే ఈరోజు నువ్వు ఇలా మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది, దాన్ని ఎవరైనా నమ్ముతారు. ఆ రోజు నువ్వు మీ నాయకుడు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడవు, నువ్వు స్పందించవు, నువ్వు దాని గురించి విమర్శించవు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు, సమాజం ఎట్టిపోతుంది, దౌర్భాగ్యం, గోండాగిరి, టీడీపీ గోండాలు. ఎవర్రా టీడీపీ గోండాలు? ఎవర్రా గోండాలు? మీరు కదంటారు గోండాలు, మీరు కదంటారు రౌడీలు. మరి నీకు కనీసం మానవత్వం, నువ్వు ఒక మనిషి పుట్టితే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు స్పందించలేదు? నువ్వు ఎందుకు అతని మీద వీడియో చేయలేదు? అతని మాటలు నువ్వు ఎందుకు ఖండించలేదు? నువ్వు మనిషివే కదా. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా. మీ ఇంట్లో ఆడపిల్లల్ని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ లాగా ఎవరైనా మాట్లాడితే వెనకేసుకొస్తావా? లేదా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీ ఇంట్లో మహిళల్ని అలా మాట్లాడితే నువ్వు సమర్థిస్తావా? లేదా మీ వైసీపీ కార్యకర్తలే, మీ వైసీపీ నాయకులే నిన్ను, నీ ఇంట్లో ఉన్న మహిళల గురించి అలా మాట్లాడితే, బోరుబావి అలా మాట్లాడితే నువ్వు వాళ్ళని సమర్థిస్తావా? నువ్వు సమర్థిస్తావరా? నువ్వు సిగ్గుండాలి కదరా నీకు, కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదరా. కడుపు కన్న తింటున్నా, పెండ తింటున్నావా? ఎన్నిసార్లు చెప్పించుకోవాలరా నువ్వు? వీడిని ఫాలో అయ్యి, వీడి వీడియోలు చూసి వీడిని ఫాలో అయ్యి కొంతమంది బేకారగాళ్ళు ఉంటారనమాట. పని బాటలేని బేకారగాళ్ళు కింద కామెంట్లు పెడుతుంటారు. అన్నా నువ్వు సూపర్ అన్నా, అన్న నువ్వు తోపు అన్నా, అన్న నువ్వు బల మాట్లాడతావన్నా, అన్న నువ్వు నిజాయితీగా మాట్లాడతావని చెప్పి ఈ బేకారగాళ్ళు, ఈ ప్యాకెట్ రాయిళ్ళు, ఈ గంజాయి బచ్చాలు అందరూ మాట్లాడుతుంటాడు సిగ్గు లేకుండా. ఎవరు నిజాయితీగా మాట్లాడేది? కానీ గొర్రెల్లాగా ఉన్నారు కదా మీరు, గొర్రెల్లాగా. మరి ఇంత దిగజారిపోతారా? వాడు అసలు నిజంగా వాడి వీడియోలు చూసేవాడు ఎవడు అసలు నిజంగా సిగ్గు లేదు. నిజంగా వాడి వీడియోలు చూసేవాడు, వాడిని పొగిడేవాళ్ళు, వాడి కింద కామెంట్లు పాజిటివ్గా పెట్టేవాళ్ళు, నిజంగా వాళ్ళకి సిగ్గు లేదు అసలుకి. ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తారా మీరు? ఏ రోజన్నా ఒక తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పి ఏ రోజున చెప్పాడా? ఏ రోజున ఖండించాడా? కానీ మేము ఖండించాం. మేము కూటమి కార్యకర్తగా మేము కూటమిలో ఏమైనా తప్పులు జరిగినా, లేకుంటే నాయకులు ఎవరైనా తప్పులు చేసినా మేము దాన్ని ప్రశ్నిస్తాము, దాని గురించి మేము మాట్లాడతాము. ఈరోజు గాలి భానుప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటల్ని మేము సమర్థించటంలా, మేము ఆయనకి సపోర్ట్ చేయటంలా, మేము అలాగని మేము ఆ వ్యాఖ్యలని ఖండించం కూడా. మేము సమర్థించము, మేము ఖండించము. ఎందుకంటే రోజా మాట్లాడిన భాష మనందరూ తెలుసు. ఆవిడ ఏ విధంగా మాట్లాడద్దో, ఆవిడ అలా నోరిచ్చింది, మాట్లాడింది, ఆయన చేత మాట్లాడించుకునింది. దీంట్లో తప్పు ఒప్పులు ఎవరైనా మీరే నిర్ణయించుకోండి. మేము ఆయన మాట్లాడింది కరెక్ట్ అని చెప్పి మేము ఎక్కడా కూడా చెప్పలా. నేను ఇప్పుడు కూడా చెప్పలా ఆయన మాట్లాడింది కరెక్ట్ అని నేను చెప్పడంలా. ఆయన మాట్లాడింది తప్పే కావచ్చు, మేము దాన్ని ఖండించం, అలానే మేము సమర్థించం. మీకు ఆ మాత్రం దమ్ముందా? మీకు ఆ మాత్రమన్నా దమ్ముందరా? నీకు దమ్ము లేదు, ఆ మాత్రం కూడా దమ్ము లేదు. ఎందుకంటే ఆ మాత్రం నువ్వు మాట్లాడగలిగితే ఇది తప్పు అని నువ్వు చెప్పగలిగితే మీ పార్టీలో నిన్ను మరుక్షణమే బయటికి గెంటతారు, మెడబట్టుకొని బయటికి గెంటేస్తారు నిన్ను. ఆ విషయం నీకు బాగా తెలుసు. వీళ్ళ తప్పు మాట్లాడితే దాన్ని మనం సమర్థించాలి, దాన్ని పొగడాలి, దాని గురించి మనం మాట్లాడకూడదు అని మీకు గైడ్ లైన్స్ ఉంటాయి. మీరు మాట్లాడరు, ఎందుకంటే మీకు సిగ్గు, శరం, మానవ మర్యాద ఇవి ఉండవన్నమాట. మీకు మానవత్వాలు ఇవి ఉండవన్నమాట. మీకు సిగ్గు, లజ్జ ఇవి ఉండవన్నమాట. కాసంత సిగ్గుపడనరా. ఎంతకాలంరా ఇలాంటి బతుకులు, ఎంతకాలంరా ఇలాంటి చిల్లర వేషాలు. బతుకులంతా ఇంతే, మన బతుకంతా ఇంతే.
వీడి వీడియోలు చేసి చూసే గొర్రెలకు చెప్తున్నా, మీరన్నా మారనరా. వాడెట్టా మారడో, వాడికి నెలకి కావాల్సినంత ఇస్తున్నారు, వాడు హ్యాపీగా ఉంటాడు. మీకేమైందిరా? మీరన్నా మారనరా, గొర్రెల్లా ఉండబాకండ్రా. ఏది నిజం మాట్లాడుతున్నాడు, ఏది అబద్ధం మాట్లాడుతున్నాడు, ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు. గతంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి మాట్లాడినప్పుడు ఆ రోజు ఏదో ఒక రకంగా మాట్లాడుంటే బాగుంటుంది కదా, ఆ రోజు దాని గురించి మాట్లాడకుండా ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నారు. ఇది తప్పు కదా కనీసం ఆలోచించే జ్ఞానం కూడా మీకు లేదు. గొర్రెల్లాగా బతకబాకండ్రా, మనిషిల్లాగా బతకండి, గొర్రెల్లాగా బతకొద్దు. ఎంత చెప్పినా మీరు మారరా, మీరు సిగ్గు ఉండదు అనమాట. మీరు మారే అవకాశాలు ఉండవు. జై హింద్.